ప్రపంచవ్యాప్తంగా హెచ్యుఎల్ అండ్ నెస్లే కంపెనీస్ ఎఫ్ఎంసీజీ మార్కెట్లో కింగ్లా ఎదుగుతున్నాయని ఆలోచిస్తున్న టైంలో ఒక ఇండియన్ కంపెనీ సీక్రెట్గా వచ్చి $multi-billion ఎంపైర్ని క్రియేట్ చేసింది. ఇయర్ 2000లో సిగరెట్స్ మాత్రమే తయారు చేస్తుంది అని అనుకునే ఐటీసీ కంపెనీ ఎఫ్ఎంసీజీలోకి ఎంటర్ అవ్వాలనుకున్నారు. కానీ ఇన్ని రోజులు వీళ్ళు హార్మ్ఫుల్ ప్రోడక్ట్ తయారు చేస్తారు, సీదా హెల్తీ ప్రోడక్ట్స్లోకి తినే ఆహార ప్రోడక్ట్స్ తయారు చేస్తే ఎవరైనా కొంటారా అని చెప్పేసి డౌట్ పడ్డారు. బట్ మార్కెట్ ట్రెండ్ని అబ్జర్వ్ చేసుకొని మొట్టమొదటిగా ఆశీర్వాద్ ఆటను లాంచ్ చేశారు. చిన్నగా దీని క్రేజ్ పెరుగుతూ ఇప్పుడు ప్రజెంట్ 50% మార్కెట్ షేర్తో ఇండియాలో నెంబర్ 1 ప్లేయర్గా ఉంది ఆశీర్వాద్. దాని తర్వాత వీళ్ళు సన్ఫిష్ని లాంచ్ చేశారు. దీంతో పాటే బింగో చిప్స్ని కూడా లాంచ్ చేశారు. ఇలా చేస్తూనే ఇండియాలో 90% మార్కెట్ని క్యాప్చర్ చేసిన మ్యాగీ నూడిల్స్కి టక్కర్ ఇవ్వాలని చెప్పేసి ఐటీసీ అనుకుంది. దీనికి పోటీగా ఇప్పీ కంపెనీ లాంచ్ చేసింది. విదిన్ 5 to 6 ఇయర్స్లో 20% మార్కెట్ షేర్తో మ్యాగీ 90% మార్కెట్ షేర్ని 70%కి తీసుకొచ్చింది. దీంతో పాటే వీళ్ళు హోటల్ బిజినెస్ లోపలికి, పేపర్ బోట్స్ బిజినెస్ లోపలికి ఎలా ఎంటర్ అయ్యారో ఒక 13 minutes లాంగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయబడింది. యూట్యూబ్లో ఎస్వి వరల్డ్స్ ఐటీసీ అని సెర్చ్ చేసి ఈ వీడియోని కంప్లీట్ అవ్వండి, లేకపోతే ఇక్కడ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసినా చూడొచ్చు.